చూడండి, లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఎందుకుంది? మన ఊళ్ళో దొంగలు వాళ్ళు పడకుండా చూడడం కోసమని పోలీస్ స్టేషన్ ఉంది. కానీ ఎక్కడి నుంచో దొంగలు వచ్చి అందరిలో కొట్టేస్తున్నారు, దొరకలేదు పోలీసులకి. అప్పుడు పోలీసులు ఏమంటారు? మేము పట్టుకోలేకపోయామండి అనడం కాదు, వాళ్ళకు ఒక కర్తవ్యం ఉంటుంది. వాళ్ళు ఒక చాటింపు వేస్తారు. ఏదో ఊరు నుంచి గుర్తు తెలియని దొంగల ముఠా ఒకటి బయలుదేరింది. ఇంటికి తాళం వేసి ఉంటే తాళాలన్నీ కూడా తీసేసి లోపలికి వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి ఎవ్వరూ ఊళ్ళు వెళ్ళవద్దు, ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోవద్దు. ఒకవేళ అలా వెళ్ళవలసి వస్తే పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళండి అని చెప్తారు. ఇప్పుడు అలా చెప్పి వెళ్ళండి అని వాళ్ళు చెప్తే దొంగలు వస్తున్నారని దొంగల్ని పట్టుకోవలసిన పోలీసులు పట్టుకోవడం మానేసి దొంగలు వస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకి చెప్తున్నారు ఏంటో నవ్వుతారా? మీరు చాలా జాగ్రత్తగా మరింత పరాకుగా ఉంటారా? మరింత పరాకుగా ఉంటారు. అది కూడా మహోపకారమే, అదేం వాళ్ళు చేసింది తప్పేం కాదు. కాబట్టి దొరికే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచడం కోసం ముందు పరాకు చెప్పడం వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క దయ. అయ్యో ఈ లోపల ఎక్కడ ఏం ఉపద్రవం జరుగుతుందో ముందు ఒక మాట చెప్తే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారని. అలా మనకి పరాకు చెప్పి మనకి జాగ్రత్త చెప్పడం కోసమని చెప్పి బయలుదేరినటువంటి శంకరాచార్యుల వారి యొక్క అవతారము లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క దయయే ఆయన యొక్క కదలిక. శివుడు అన్నాను అనుకోండి, తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. తనలో తాను రమిస్తూ కదలిక లేకుండా, రెండవ వస్తువు లేకుండా అద్వైతానుభూతి ఎందు ఉంటాడు ఆయన. అలా కూర్చుంటే దక్షిణామూర్తి. పూర్తిగా కదిలిపోతే శక్తి స్వరూపం. శక్తి అంటే ఆగదు, ఆగిపోతే శక్తి కాదు, కదిలిపోతేనే శక్తి. అందుకే శక్తిని ఇప్పుడు కదలిక చేత సూచిస్తారు. కదిలితే శక్తి, కదలకపోతే శివుడు. ఇప్పుడు కదిలే శక్తి కావాలి, కదలని శివుడు కావాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ నమస్కారం చేయడము అంటే శంకరాచార్యుల వారికి నమస్కారం చేయడమే. 32 సంవత్సరముల ప్రాయము పూర్తయ్యే లోపల ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి కదలడం శంకరాచార్యుల వారి గొప్పతనం. స్తోత్రములను రచన చేయడం శంకరాచార్యుల వారి కదలిక. భాష్యములు ఇవ్వడం ప్రస్థానత్రయానికి శంకరాచార్యుల వారి యొక్క కదలిక. వాదనలు చేయడం శంకరాచార్యుల వారి యొక్క కదలిక. తానుగా ఆత్మస్వరూపంగా తాను అహం బ్రహ్మాస్మిగా నిలబడిపోవడం, చిదానంద రూప శివోహం అని నిలబడ్డం ఆయన యొక్క శివస్వరూపం. కాబట్టి ఇప్పుడు ఒక శంకరాచార్యుల వారి యందు అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు. కాబట్టి అంత శాక్తో బహిశైవ, పైకి ఆయన సాక్షాత్తు శివుడు, మంగళప్రదుడు, శంకరోతి ఇది శంకర. ఎందుకని? కదలకుండా కూర్చున్న దక్షిణామూర్తిని శంభుమూర్తి అంటారు. ఎందుకని? శంభు అన్న నామానికి ఒక అర్థం ఉంది. శం భావయతి ఉత్పాదయతి ఇది శంభు. శం అంటే ఎక్కడ నుంచి సమస్తమైనటువంటి సుఖములు పుడతాయో, ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయో దాన్ని శంభు అంటారు. అంటే మీకు నేను తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక నది ఉందనుకోండి, దాని పుట్టుక స్థానం ఒకటి ఉంటుంది. గోదావరి నాసికాత్రయంబక్లో పుడుతుంది. పుట్టిన స్థానం గొప్పదే, కానీ గోదావరి అక్కడ పుట్టి ఉండిపోయింది. మీకేమైనా ఉపయోగం ఉందా? దీన్ని తూర్పుగోదావరిని, పక్కన ఉన్నదాన్ని పశ్చిమ గోదావరిని ఏమైనా అంటారా? ఏమనరు. అక్కడ పుట్టింది అక్కడే ఉంటే ప్రయోజనం ఏం లేదు. అక్కడ పుట్టింది అంతటా ప్రవహిస్తే సుఖకారకమైంది, మీకు సుఖమును అందించింది, మీ అందరినీ సంతోషపెట్టింది, మనందరినీ సంతోషపెట్టింది. శంభుమూర్తిగా ఉంటే శం భావయతి ఉత్పాదయతి, సుఖమునకు స్థానమై ఉంటాడు ఆయన. ఆయనే అందరి దగ్గరికి వచ్చి అందిస్తే, అక్కడ పుట్టిన గోదావరి రాజమండ్రి వచ్చి, కాలవల ఈ సామర్లకోట వచ్చి, కాకినాడ వచ్చి, తాగే మంచినీళ్ళై, పొలాలకి పంట నీరై ఇన్నిటిగా మారిపోయింది అనుకోండి. అక్కడ ఉన్న గోదావరి ఇప్పుడు ఇంతమందికి అన్నం పెడుతోంది, నీళ్ళు ఇస్తోంది. ఎప్పుడు? కదిలితే, కదిలి ప్రవహిస్తే. పుట్టుక అక్కడ శంభువు, కదిలి ప్రవహించి దేశమంతా తిరిగి వైదిక మతాన్ని నిలబెట్టి మళ్ళీ అందరికీ ప్రబోధం చేసి, ఆయనే అన్ని చోట్లకి వచ్చి, ఆయనే తపస్సు చేసి, ఆయనే ఇంటింటికి వచ్చి, ఆయనే ప్రతి ఊరు వచ్చి, ఆయనే దేవాలయాలకి పునఃప్రతిష్ఠ చేసి, ఆయనే చక్రాలు వేసి, ఆయనే దేవతల యొక్క తేజస్సు తగ్గించి, ఆయనే అందరికీ అంత మర్యాద నేర్పితే శంకర. శం కరోతి ఇది శంకర. ఇప్పుడు ఆ శం భావయతి ఉత్పాదయతి అక్కడ పుట్టింది, ఇప్పుడు కరోతి అందించింది. అక్కడ పుట్టింది గోదావరి, ఇక్కడ ప్రవహించి అందరికీ అందింది గోదావరి.
పుట్టినది గోదావరి అయితే శంభుమూర్తి, ప్రవహించి మనకు అందిందైతే శంకరాచార్యుల వారు. కాబట్టి అక్కడ శంభు, ఇక్కడ శంకర, అందుకని ఆ నామం కూడా అలాగే